ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం భీకరంగా సాగుతోంది. మొన్నటి వరకు అటు మిసైల్స్ దాడులు, ఆస్తుల దాడులు, అలాగే కీలక నేతలను టార్గెట్ చేస్తూ సాగిన ఈ యుద్ధం ఇప్పుడు ఆయిల్ రిఫైనరీల టార్గెట్గా మరింత విజృంభించింది. ప్రధానంగా ఈ ఆయిల్ రిఫైనరీలపై అటాక్స్ జరుగుతుండడం, చమురు శుద్ధి కేంద్రాలపైన కానీ చమురు నిల్వ కేంద్రాలపైన కానీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ దేశాల్లో ఎక్కడ చూసినా ప్రధానంగా ఇరాన్, ఇజ్రాయెల్లో, అలాగే గల్ఫ్ దేశాల్లో, ప్రధానంగా అటు ఇరాన్ దాడులు చేస్తున్న గల్ఫ్ దేశాల్లో ఎక్కడ చూసినా దట్టమైన పొగ కనిపిస్తోంది. ఒక రకమైన కెమికల్ కాంపోజిషన్ పెరిగిపోయిందంటూ అంతర్జాతీయ నివేదికలు కూడా తెర ముందుకు వస్తున్నాయి. మరి దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? దీనిపైన మనతో పాటు మాట్లాడబోతున్నారు ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ శ్రీధరల రాము గారు. మనం యుద్ధం చూస్తున్నాము, యుద్ధం తీవ్రత పెరిగిపోతూనే ఉంది. కానీ ఖచ్చితంగా మనం పొల్యూషన్ కోసం కూడా ఆలోచించాలి. కేవలము పంజాబ్ లాంటి ప్రాంతాల్లో పంటలని తగలబెడితే వచ్చే పొల్యూషన్తోనే ఢిల్లీ అల్లకల్లోలం అయిపోతుంది. ఎంత గందరగోళం ఏర్పడుతుందో ప్రతి సందర్భంలో మనం చూస్తున్నాం. అలాంటిది ఒక రకమైన భీకర యుద్ధం జరుగుతోంది. చమురు శుద్ధి కర్మాగారాలపై అటాక్స్, చమురు నిల్వ ఉన్న కేంద్రాలపై అటాక్స్ జరుగుతున్నాయి. అలాగే బిల్డింగ్లు కుప్పకూలిపోతున్నాయి, దుమ్ము రేగుతోంది. దీని ఇంపాక్ట్ ఎంత ఉండొచ్చు సార్? ప్రధానంగా ఈ ఆయిల్ రిఫైనరీస్, ఆయిల్కి సంబంధించిన పొల్యూషన్ ఎంతవరకు ఉండొచ్చు? ఈ ఆయిల్ రిఫైనరీస్ మీద జరిగేటటువంటి దాడుల వలన భవిష్యత్తులో చాలా తీవ్రమైనటువంటి మనము ఈ కాన్సిక్వెన్సెస్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, మనము ఇప్పుడు రోజు మన బండ్లలో ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ వాడడం వల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, క్లైమేట్ చేంజ్ జరుగుతుంది. ఫాజిల్ ఫ్యూయల్స్ బదులు మనము ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడండి, ఇతరత్ర రెన్యూబుల్ ఎనర్జీ ఉండదు వాడండి, ఎకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ వాడండి అని చెప్తున్నాం మనం. ఫాజిల్ ఫ్యూయల్స్ తీసేయమని చెప్తున్నాం. అలాంటిది వీళ్ళు ఏకంగా ఆ ఆయిల్ రిఫైనరీ మీదనే దాడులు చేసుకొని మొత్తం తగలబెడుతున్నారు. దీనివల్ల విపరీతమైనటువంటి గ్లోబల్ వార్మింగ్ పెరిగే అవకాశం ఉన్నది, యాసిడ్ రెయిన్స్ వచ్చే అవకాశం ఉన్నది. ఈ యాసిడ్ రెయిన్ వల్ల ఇంకో నష్టం ఏంటంటే ఈ పైన పోయినటువంటి ఈ పొగ, బూడిద ఈ అంతా కూడా మన భూమి మీదకి వచ్చి ఈ పంట పొలాలలో అది మళ్ళా నిక్షిప్తం అవుతుంది. ఓకే, పంట పొలాలు ఈ ఇన్ఫెర్టైల్ అవుతాయి. నెక్స్ట్ ఈ వాటర్ రిసోర్సెస్ లో పడ్డప్పుడు, వాటర్లో పడ్డప్పుడు అవి ఎసిడిక్ అవుతాయి. ఆ ఎసిడిక్ అయినప్పుడు దాంట్లో చలచరాలు ఎఫెక్ట్ అవుతాయి, మనం తాగడానికి వీలు పడదు. ఇంకోటి ఈ ఏవైతే మన ఈ పొల్యూటెంట్స్ వాన ద్వారా చెరువులలో పడినాయో అవన్నీ కూడా ఈ మొక్కలు, చేపలు, ఈ మనుషులకు ఒక ఫుడ్ చైన్ అనేది ఉంటుంది. అవును, ఈ మొక్కల నుంచి చేపలకు, లేకుంటే జంతువులు అలా ఒక చక్రం ఉంటుంది. ఈ ఫుడ్ చైన్ ద్వారా ఈ పొల్యూటెంట్స్ అనేటి మనిషిలోనికి ప్రవేశించి మనకు అనారోగ్య సమస్యలు రావచ్చు. రైట్, దానికి సంబంధించి కూడా మనం 1 by 1 మాట్లాడదాం. మామూలుగా ఈ ఆయిల్ రిఫైనరీస్ ఉంటాయి కదా సార్, వీటి మీద అటాక్ జరుగుతున్నప్పుడు రేగుతుంది ఆ పొగ కానీ మంటలు అవన్నీ, ఎలాంటి విషవాయువులు వెలువడతాయి సార్? ఏమేమి ఉంటాయి సార్ అందులో? మెయిన్గా పెట్రోల్, సల్ఫర్ ఉంటుంది సార్. మెయిన్గా ఉండేది సల్ఫరే. అండ్ కొద్ది పరిమాణంలో నైట్రోజన్స్ ఉంటాయి, నైట్రోజన్ సమ్మేళనాలు ఉంటాయి తక్కువ పరిమాణంలో. కానీ ఈ రెండే అదే విధంగా మండినప్పుడు సూట్ పార్టికల్స్ వస్తాయి, బ్లాక్ కలర్ సూట్ పార్టికల్స్ వస్తాయి. అయితే ఎప్పుడైనా సరే ఒక ఇంధనము సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్లో బర్న్ అయితే బ్లూ కలర్ ఫ్లేమ్ వచ్చి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే ఈ ఒక ఇంధనము సరిపోయినటువంటి ఆక్సిజన్ సమక్షంలో, ఇన్సఫిషియంట్ ఆక్సిజన్ సమక్షంలో మండినప్పుడు నల్లని పొగ వస్తుంది. అంటే ఈ నల్లని పొగ వచ్చినప్పుడు కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడుతుంది, కార్బన్ డైఆక్సైడ్ బదులు. మామూలుగా మనం ఇంధనాలు మండించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. కానీ ఇప్పుడు ఈ పొగ విపరీతంగా వచ్చినప్పుడు, ఈ ఫ్యూయల్ మండినప్పుడు వచ్చే కార్బన్ మోనాక్సైడ్ చాలా ప్రమాదకరమైనది. కార్బన్ మోనాక్సైడ్ని మనము శ్వాస ద్వారా తీసుకున్నప్పుడు రక్తంలోని హీమోగ్లోబిన్తో చర్య పొంది కార్బాక్సీ హీమోగ్లోబిన్ అనేటువంటి ఒక కాంప్లెక్స్ ఏర్పడుతుంది. దీనివల్ల మనిషి కొద్ది నిమిషాల్లోనే చనిపోతారు. కాబట్టి ఇది అతి పెద్ద ప్రమాదం. ప్రధానంగా పెద్ద ప్రమాదాల్లో, బస్సు ప్రమాదాల్లో అట్లా అదే కదా సార్ జరిగేది ఎక్కువ. అదే కాబట్టి ఈ తట్టేమైన పొగలు రావడం వల్ల మనకు ఇంకోటి ఏంటి అంటే ఈ సూట్ పార్టికల్స్ తో పాటుగా ఈ కార్బన్ మోనాక్సైడ్ ఒకటి ఏర్పడుతుంది. ఇదొక ప్రమాదం. కాబట్టి దాన్ని మనము ఈ యుద్ధంలో
ఇంకా వేరే డ్యామేజ్ చేసుకున్నా పర్వాలేదు కానీ ఓకే ఈ ఆయిల్ రిఫైనరీ ధ్వంసం చేయకూడదు. భవిష్యత్ తరాలు బాధపడతాయి. రైట్. వీళ్ళకు ఉన్నటువంటి అదే ఉన్నదే ఆయిల్. ఓకే. వీటిని నాశనం చేసుకుంటే ఎట్లా? అవును. మీరైతే అక్కడ అన్నారు కదా సార్, అంటే పంటలు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయి అని. ఒకవేళ ఈ దాడులు వీటి వల్ల పొల్యూషన్ ఏర్పడుతుంది, పంటల పెద్ద ఇంపాక్ట్ ఏంటి? ఇప్పుడు సాయిల్లో పంట పొలాలలో వాల్యుబుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఇప్పుడు పంట పొలం ఎలా ఫెర్టిలిటీ అవుతుంది, దాంట్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ చేపట్టి ఇప్పుడైతే ఈ కాలుష్య కారకాలన్నీ కూడా వర్షం ద్వారా ఈ యాసిడ్స్ ద్వారా మళ్ళా భూమిలోకి వచ్చి చేరినాయో దాంట్లో ఉన్న వాల్యుబుల్ మైక్రో ఆర్గానిజమ్స్ చచ్చిపోతాయి. ఓకే. చచ్చిపోయినప్పుడు ఆ ఫెర్టైల్ ల్యాండ్ కాస్త ఇన్ఫెర్టైల్ అయిపోతుంది. పంటలు ఫుడ్ ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. ఆ విధంగా జరుగుతుంది. ఓకే. ఇదొక ఎఫెక్ట్, వాటర్కి ఎఫెక్ట్, ఈ ల్యాండ్కి ఎఫెక్ట్. ఓకే. అంటే వాటర్ కంటే ఎట్లాగ ఎఫెక్ట్ అవుతుంది సార్? అంటే ఇప్పుడు ఈ పొల్యూషన్ అనేది అవుతుంది కదా, ఈ పొల్యూషన్ ఇంపాక్ట్ సముద్రం, నదులు, చెరువులు వీటన్నిటిపైన? అదే సార్, ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ సూట్ పార్టికల్స్ కానీ ఈ డస్ట్ పార్టికల్స్ అంతా పూడితే అన్నీ కూడా ఈ యాసిడ్ రెయిన్ ఆయిల్ యాసిడ్ స్వభావం ఉన్న వాన ఇవన్నీ కూడా నీళ్ళలో పడ్డప్పుడు నీళ్ళ స్వభావం మారిపోతుంది, ఎసిడిక్ అవుతుంది. నీళ్ళు ఎసిడిక్ ఉండకూడదు, బేసిక్ ఉన్న పర్వాలే. నీళ్ళు బేసిక్ ఉంటే మంచిది. ఓకే. కానీ ఎసిడిక్ ఉంటే మటుకి ప్రమాదకరం. అది జలచరాలకు నష్టము, మనకు నష్టమే. మళ్ళా బయోమాగ్నిఫికేషన్ అనేది ఒక చర్య జరిగి అది చివరికి మనం ఎఫెక్ట్ అవుతాము. ఈ బయోమాగ్నిఫికేషన్ వల్ల జరిగే నష్టంకి మంచి ఉదాహరణ జపాన్ లో జరిగినటువంటి ఒక మినమాటా అనే ఒక వ్యాధి. మినమాటా అనే ఒక వ్యాధి. అక్కడ ఏం చేశారంటే మిథైల్ మెర్క్యూరీని, అంటే ఆ మినమాటాలో ఉన్నటువంటి ఒక ఆయిల్ కంపెనీ, పెయింట్ కంపెనీ మిథైల్ మెర్క్యూరీ అనేటువంటి ఒక రసాయనాన్ని నీళ్ళలో వదిలింది. అది ఆ మిథైల్ మెర్క్యూరీ ఏమైందంటే ఈ ఫుడ్ చైన్, అంటే ప్లాంట్స్ నుంచి యానిమల్స్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇలా అది ఫుడ్ చైన్ ద్వారా విస్తరించినప్పుడు అది బయోమాగ్నిఫికేషన్ అయింది. అంటే బయోమాగ్నిఫికేషన్ అంటే దాని యొక్క పరిమాణం పెరుగుకుంటూ పోయింది. ఇప్పుడు సపోజ్ బయోమాగ్నిఫికేషన్ అంటే మన నీళ్ళలో ఒక గ్రామ్ వదిలేమనుకోండి ఉదాహరణకు, అది నీళ్ళ నుంచి చెట్లలోకి పోయినప్పుడు 2 మిల్లీగ్రాములు అవుతాయి, పెరుగుతుంది. మనం 1 గ్రామ్ వదిలితే దీంట్లో చెట్లలోకి పోయినప్పుడు 2 గ్రాములు అవుతుంది. చెట్ల నుంచి వాటి తిన్న జంతువులకు 3 గ్రాములు అవుతుంది. ఆ 3 గ్రాములు తిన్న జంతువు నుంచి మనం తిన్నప్పుడు 4 గ్రాములు అవుతుంది. కాబట్టి దీని యొక్క ఈ పొల్యూటెంట్ యొక్క పరిమాణం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని బయోమాగ్నిఫికేషన్ అంటారు. ఈ వ్యాధి తోటి అప్పుడు తెలియక చాలా మంది చనిపోయారు. అదొక న్యూరోలాజికల్ డిజార్డర్ మినమాటా అనేది. దానికి తర్వాత తెలిసింది ఏంటంటే ఈ కంపెనీ వాళ్ళు ఆ చెరువులో అక్కడ ఉన్న సముద్రంలో ఇది వదలటమే అని వాళ్ళు తెలుసుకున్నారు. అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మినమాటా డిసీజ్. ఓకే. మరి ఇప్పుడు ఈ సముద్రాలు, ఈ నదులు, చెరువుల్లో ఉన్న సంపదను మనం తింటాం. ఎక్కువ మంది చేపలు కూడా అమితంగా ఇష్టపడి తింటారు. మరి అది ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మన పైన? ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు చాలా మంది మురికి నీళ్ళలో పట్టుకుంటారు చేపలు. అవును, దాని ఇంపాక్ట్ ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. ఈ బయోమాగ్నిఫికేషన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, తప్పనిసరిగా ఉంటుంది అది. అదేవిధంగా హైదరాబాద్ లో కూడా చూసాము, ఈ నీళ్లు దొరకక ఈ మురికి నీళ్ళతోటి వ్యవసాయం చేస్తున్నారు. అవును, అది కూడా దాని నుంచి కూడా మన ఫుడ్ లోకి ఇది వస్తుంది. ఇప్పుడు మనం చూసినా కొంత ఆరెంజ్ జిల్లాలో పెస్టిసైడ్స్ ఉన్నాయని అవి ఉన్నాయి మనం చూస్తున్న రిపోర్ట్స్. ఇదంతా ఏంటంటే మనము ఈ వాటర్ ని, నేలని మనము కలుషితం చేయడం వల్ల అది బయోమాగ్నిఫికేషన్ ద్వారా ఫుడ్ చైన్ లోకి ప్రవేశించి. అంటే మరి మనం ఎలాగా తినేది? ఎందుకంటే మనం ఏదో మార్కెట్లోకి వెళ్తాం, ఒక 2 రకాల ఆకుకూరలు, పళ్ళు అక్కడే కొనుక్కుంటాం. మరి అది అంటే ఆటోమేటిక్ మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేసేది ఎక్కడ పొల్యూట్ జరుగుతుంది ఏంటనేది? అది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఈ ప్రోవర్బ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మనం ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ని డ్యామేజ్ చేయవద్దు, రైట్. పొల్యూషన్ ని మనము చేయకూడదు, రైట్. ఇంకా అది చేస్తే అన్ని సర్దుకపోతాయి. ఓకే. కానీ ప్రపంచం మొత్తం మీదుగా ఈ పొల్యూషన్ ని అయిన తర్వాత మళ్ళా మంచిగా చేసినటువంటి పరిస్థితి లేవు. ఒకసారి వాయు కాలుష్యం అయినట్టే అంతే, అంతేకాని దాన్ని మన వాయును మనం క్లీన్ చేసేంత పరిస్థితి ఏం లేదు. మనం చేయవలసింది ఏంటంటే మనము ఆ వాయు కాలుష్యం తగ్గించడానికి మంచి పర్యావరణ అనుకూలమైనటువంటి పద్ధతులను అవలంబించడమే అదే మార్గం. అందుకే ప్రివెన్షన్ నుంచి బెటర్ దెన్ క్యూర్. సార్, ఇప్పుడు యుద్ధం అక్కడ జరుగుతుంది కదా, దాని ఇంపాక్ట్ మన పొల్యూషన్ మీద ఉంటుందా?
మన వరకు రాదు కదా సార్ అది, మన వరకు అంతగా ఉండదు సార్, మనకు ఉండదు అది. ఓకే, రైట్. ఆ సమస్య ఏమీ లేదు, ఉండదు. మరి ఇంకా ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి సార్? ఎందుకంటే ఈ గ్లోబల్ వార్మింగ్ ఇంకా పెరుగుతుంది కదా యుద్ధాల వల్ల. అవును, యుద్ధాల తీవ్రత వల్ల. మరి పరిష్కారం ఏంటి? ఒకవైపు ఏమో గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలని, ఒకవైపు బ్రిక్స్ దేశాలని, ఒకవైపు G11 అని, ఒకవైపు G8 అని అందరూ సమావేశం అవుతారు. బయోడైవర్సిటీ సదస్సులు జరుగుతాయి. అంతకుముందు హైదరాబాద్లో కూడా జరిగింది గ్లోబల్ వార్మింగ్ తగ్గించమని. కానీ వీళ్ళు చేస్తున్న యుద్ధాల వల్ల గ్లోబల్ వార్మింగ్ ఇంకా పెరిగిపోతుంది. పరిష్కారం ఏంటి? ఈ నాయకులు ఏం చేయాలంటే ముఖ్యంగా ప్రజలు మనము ఒక తీరు చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో ఒక సామెత ఉన్నది, యథ ప్రజ తదా రాజా. అవును. అంటే ప్రజలు ఏం చేయాలంటే వీళ్ళ మీద ఒత్తిడి తేవాలి. ఓకే. మనకు బతకడానికి కావలసినటువంటి ఈ అనుకూలమైన పర్యావరణ పరిస్థితి ఉండాలి. తాగే నీరు హెల్దీగా ఉండాలి, తినే ఆహారం హెల్దీగా ఉండాలి, గాలి హెల్దీగా ఉండాలి. వీటిని డిమాండ్ చేయాలి మనం. అంతేగాని ఫ్రీ పథకాలు ఎన్ని ఇస్తావో అలాంటివి మనం డిమాండ్ చేయడం వల్ల లాభం లేదు. రైట్. అది కాబట్టి ఇది మన చేతిలోనే ఉన్నది. ప్రభుత్వాలు ఇప్పుడు ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ అయింది. అవును. ఆ పొల్యూషన్ తగ్గించాలని ధర్నా చేసిండ్రు. అవును. అది రాత్రి చేయలేరు కదా. ఇదే సమస్య బీజింగ్లో అయినప్పుడు, ఈ సమస్య మన ఢిల్లీ కన్నా భయంకర పరిస్థితులు బీజింగ్లో ఉన్నప్పుడు 20 సంవత్సరాలు కష్టపడి బీజింగ్ని ఈ ఎయిర్ పొల్యూషన్ సమస్యను తగ్గించిన. కాబట్టి అక్కడ ఏంటంటే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అదేవిధంగా ప్రజలు కూడా మోటివేట్ చేసి అది సక్సెస్ చేశారు సార్. అంటే బీజింగ్లో ఎలా చేసి తగ్గించారు అది? అక్కడ 20 years ప్లాన్ చేశారు సార్. మొత్తము చుట్టూ ఉన్న పరిశ్రమలను తీసేశారు, మన క్లీన్ అండ్ గ్రీన్ ఫ్యూయల్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు, పబ్లిక్ని మోటివేట్ చేశారు. ఈ విధంగా కార్యక్రమాలు ఢిల్లీలో ఇలా చేయొచ్చు. మరి మన ఇండియాలో ప్రజాస్వామ్యం కదా. అదే అంటే ప్రజాస్వామ్యం కరెక్టే, కానీ ఇక్కడ ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అవునవునవును. పొల్యూషన్ ఇప్పుడు మనం చూసాం అంటే పంజాబ్లో తగ్గట్లేదు. పంజాబ్లో రైతులు అనే వాళ్ళు పంట పండించుకోవడం కామన్ అవుతుంది. ఆ పొల్యూషన్ ఢిల్లీకి వస్తుంది. ఢిల్లీలోనే వాయు కాలుష్యం ఇండియాలోనే టాప్ అవుతుంది. అవును. కానీ బీజింగ్ లాగా చేస్తే కొంచెం బెటర్. అదే సార్, దీనికి ఫస్ట్ పబ్లిక్ నుంచి అవేర్నెస్ రావాలి. పబ్లిక్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తేవాలి. ఢిల్లీలో లెక్క అప్పటికప్పుడు ప్లే కార్డ్స్ పట్టుకొని సేవ్ ఎర్త్, సేవ్ చిల్డ్రన్ అనడం వల్ల లోపం లేదు. ఈ విధంగా మీకు తెలుసో తెలియదో 20 సంవత్సరాల క్రితమే సుప్రీంకోర్టు వాళ్ళు ఈ ఢిల్లీలో ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఎన్విరాన్మెంటల్ సైన్స్ కోర్స్ అనేది అన్ని యూనివర్సిటీ కరికులంలో పెట్టిండ్రు. అందరినీ ఎన్విరాన్మెంటల్ మోటివేట్ చేయాలని చెప్పి ఆ కోర్సుని ఏ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా సీరియస్గా చెప్తలేవు. దానికి మార్క్స్ లేవు, దానికి క్రెడిట్స్ లేదు. ఆ సబ్జెక్ట్ని పెట్టి అదొక పనికిరాని సబ్జెక్ట్ అనేది చూపిస్తున్నారు. అంటే అదొక బ్రాంచ్ ఉందా సార్? మామూలుగా ఒక సబ్జెక్ట్ అండి, అది ఒక సబ్జెక్ట్గా పెట్టిండ్రు. సుప్రీంకోర్టు వాళ్ళు అందరూ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ఉండాలి, మనం మోటివేట్ చేయాలి వాళ్ళను, వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి. ఆ విధంగా మనము ఈ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయొచ్చని 2003లో పెట్టింది సుప్రీం. అంటే ఢిల్లీలో ఆ మధ్యన ఏమో ఏంటంటే సరి సంఖ్యతో ఉన్న నెంబర్లు ఉన్న వెహికల్స్ ఒకరోజు, బేస్ సంఖ్యతో ఉన్న వాహనాలు ఒకరోజు, అలాంటివి ఏర్పాటు చేశారు. సీన్ కట్ చేస్తే నేను ఆ మధ్య ఒకసారి ఢిల్లీ వెళ్ళా. అక్కడే ఉన్న యమునా నదిలో విపరీతమైన పొల్యూషన్ ఉన్నది. అయిపోయిందా? ఢిల్లీ నగరంలో కొన్ని ఏరియాల్లో విపరీతమైన పొల్యూషన్ ఉంది. మళ్ళీ అందరూ పెద్దలందరూ ఇంకా అక్కడే ఉన్నారు. అంటే ఇక్కడ ఒకటి పంజాబ్ రైతుల నుంచి వస్తున్న పొల్యూషనే కాకుండా అక్కడ కూడా విపరీతమైన పొల్యూషన్ ఏర్పడుతుంది. అంటే ఒకటి కేర్ తీసుకున్నా మరి ప్రజలు రెస్పాండ్ అవ్వట్లేదా, అక్కడ ఉన్న ప్రభుత్వం రెస్పాండ్ అవ్వట్లేదా అనేది నాకు ఒక మీమాంస. సార్, ప్రజలు ఏంటంటే సమస్య వచ్చినప్పుడు స్పందిస్తారు, తర్వాత కామ్ అయిపోతారు. అది ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ అదే ఢిల్లీదే. ఇప్పుడు దాని గురించి ఎవరు అడుగుతలేరు, మర్చిపోయారు ఇంకా. అది అన్నట్టు. కాబట్టి మన పబ్లిక్ అనేది దీని మీద అవేర్నెస్ చేసుకుని మనం దాని గురించి గవర్నమెంట్ని మనం ప్రెజరైజ్ చేయాలి. మీరు ఎలా బతకాలి, ఎలా చేయాలి, ఇవన్నీ మనము అడిగినట్లయితే గవర్నమెంట్ స్పందిస్తుంది, మనం దాన్ని నివారించవచ్చు. అందుకే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పాను. గ్రేట్ సార్, గ్రేట్ శ్రీధర్ రామ్ గారు. చాలా అంశాలన్నీ మనం మాట్లాడాము. ప్రధానంగా ప్రస్తుతం భీకరంగా జరుగుతున్న ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం నేపథ్యంలో ప్రధానంగా ఆయిల్ రిఫైనరీలు, ఈ దాడులు, మిసైల్ దాడులు, ఈ బాంబులు పేల్చడము,
వీటన్నిటి నేపథ్యంలో విపరీతమైన పొల్యూషన్ ఏర్పడుతోంది. ప్రపంచ మానవాళికి మరింత ప్రమాదం పొంచి ఉంది ఆ ఒక్క యుద్ధం వల్ల అనేది చెప్తున్నారు. యుద్ధాలు అక్కడక్కడ జరుగుతున్న నేపథ్యం, యుద్ధాలు కొనసాగుతున్న ఆ నేపథ్యంలో గ్లోబల్ వార్మింగ్ అనేది బిగ్ ఎఫెక్ట్గా ఉండబోతోంది. అలాగే అటు పంటలు పాడవుతాయి, సముద్ర జలాలు పాడవుతాయి, అలాగే జీవులు ఎఫెక్ట్ అవుతాయి. ఈ విధంగా మొత్తం ఒక రకంగా ఈ చైన్ మనం అంటాం కదా, ఈ జీవ వైవిధ్యంలో ఈ ఫుడ్ చైన్ ఈ సిస్టమ్ అంతా దెబ్బతిని ఫైనల్గా మనుషులకే మానవాళి మనుగడకే ఇది ఒక ప్రమాదకరమైన హెచ్చరిక అని శ్రీధర్ రామ్ గారు చెప్తున్నారు. మరి యుద్ధం ఒకవేళ చేసుకోవచ్చు, కానీ ఈ ఆయిల్ రిఫైనరీలు వీటి మీద అటాక్స్ వల్ల మరింత మూల్యం చెల్లించుకోక తప్పదు. అక్కడున్న ప్రజలు తప్పదు, అది ప్రపంచం కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ దిశగా ఇనిషియేటివ్ తీసుకుని అవి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందనేది శ్రీధర్ రామ్ గారు చెప్తున్న ఆ పాయింట్. ఇది 10 టీవీ స్పెషల్ డిబేట్.